తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రజలకి 5 గ్యారెంటీలను హామీలు ఇచ్చి రాష్ట్ర అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ముఖ్యమంత్రి అయిండు. కానీ వచ్చినాక ఏం చేసిండు అంటే ఏం చేయలే. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలే. మరి ప్రజలు ఏం చేస్తున్నారు అయ్యా అంటే నాకు అర్థం కావట్లే. మొన్నటిదాకా అది చేయాలని చెప్పి ఎలా ప్రశ్నించారో ఇలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారని ఆశించిన మన తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యపరులు ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే ఆ చైతన్యం అనేది తగ్గిపోయిందని అనిపిస్తున్నది. ఏవి కావాలో అవి కాకుండా అనవసరం విషయాలు ఎక్స్పెక్ట్ చేసుకుంటా టైం పాస్ చేసుకున్న ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అలాగే ప్రజలు వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మి వాళ్ళని సపోర్ట్ చేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా జస్ట్ జబర్దస్త్ షో లెక్క చూస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇది ప్రజలు గుర్తించాలి. మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే వాళ్ళు ప్రజలకి ఏమవసరమో అవి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు అర్థమవుతుందని ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.